హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అర్బన్ కంపెనీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2014లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే బ్యూటీ అండ్ హోమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ హోమ్ సర్వీసెస్ అంటే క్లీనింగ్ అని, ప్లంబింగ్ అని, ఎలక్ట్రికల్ వర్క్ అని, బ్యూటీ సర్వీసెస్ లైక్ బ్యూటీ ట్రీట్మెంట్స్ అని, మసాజ్ థెరపీ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటు మీరు చూసుకున్నట్లయితే అక్రాస్ ఇండియాలో 51 సిటీస్లో వీళ్ళు ఆపరేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్గా వచ్చేసి యుఏఈ, సింగపూర్లో ఆపరేట్ చేస్తున్నారు. అంతేకాదు వయా జాయింట్ వెంచర్తో వీళ్ళు సౌదీ అరేబియాలో కూడా ఆపరేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ని అండర్ వాళ్ళ బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో నేటివ్, ఈ బ్రాండ్ నేమ్ మీద వీళ్ళు వాటర్ ప్యూరిఫైయర్స్, ఎలక్ట్రానిక్ డోర్ లాక్స్ను కూడా వీళ్ళు కస్టమర్స్కి డైరెక్ట్గా సెల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ హోమ్ సర్వీసెస్ మార్కెట్ వచ్చేసి ఇన్ ఇండియాలో 2024లో యూఎస్డీలో 59.2 బిలియన్ ఉంటే, అండ్ ఇది వచ్చేసి 2029 కంతా యూఎస్డీ 97.4 బిలియన్కి గ్రో అయ్యేలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఈ పర్టికులర్ హోమ్ సర్వీసెస్ మార్కెట్ వచ్చేసి. అండ్ అంతేకాదు వీళ్ళకు యావరేజ్ మంత్లీలో అట్లీస్ట్ ఒక సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రొఫెషనల్స్ వచ్చేసి మంత్లీ 54,347 ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళు 3 సెగ్మెంట్స్లో మనీని అయితే జనరేట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఫర్ ద కన్స్యూమర్స్ అని చెప్పేసి, ఎవరైతే ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళ సర్వీసెస్ని బుక్ చేసుకుంటారో వారి ద్వారా వచ్చే కమిషన్ ద్వారా వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ దీంతో పాటు సేల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు ద సర్వీస్ ప్రొఫెషనల్స్ అని, అండ్ దీంతో పాటు సేల్స్ ఆఫ్ నేటివ్ ప్రోడక్ట్స్ టు ద కన్స్యూమర్స్ అని చెప్పేసి ఈ 3 సెగ్మెంట్స్లో వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఇండియన్ ఆపరేషన్స్ నుంచి వీళ్ళకి ఇండియన్ కన్స్యూమర్ సర్వీసెస్ నుంచి పర్టికులర్గా 8,800 మిలియన్స్ పైగా రెవెన్యూ వస్తుంటే, నేటివ్ ప్రోడక్ట్స్ నుంచి వీళ్ళకి 1,160 మిలియన్స్ పైగా రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ నుంచి వీళ్ళకి 1,470 మిలియన్స్ పైగా రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ చూసినట్లయితే FY23లో 726 క్రోర్స్ పైగా ఉంటే FY25కి 1,260 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే మీరు FY24 వరకు వీళ్ళు లాసెస్లోనే ఉన్నారు. FY25కి వీళ్ళు చూసుకున్నట్లయితే ప్రాఫిట్ 239 క్రోర్స్ పైగా అయితే ఉన్నారు. దీనికి గల రీజన్స్ ఏం చెప్తున్నారంటే పర్టికులర్గా FY24లో లాసెస్ గల రీజన్స్ ఏంటంటే ఈ సర్వీస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాటికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి కదా, వాటి వల్ల హై కాస్ట్ ఇంపాక్ట్ పడింది. అండ్ దీంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎవరైతే ఉన్నారో సౌదీ, యుఏఈ, వీటి నుంచి ఎక్కువ లాసెస్ వల్ల FY24 వరకు మేము లాసెస్ని అయితే చూసామని అయితే చెప్తున్నారు. అండ్ ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు లాసెస్ని అయితే చూశారు. బట్ పర్టికులర్గా FY25లో మాసివ్ జంప్ గల రీజన్స్ ఏం చెప్తున్నారంటే 211 క్రోర్స్ ట్యాక్స్ క్రెడిట్, అంటే వన్ టైం అకౌంటింగ్ బెనిఫిట్ వల్ల ఇంత ప్రాఫిట్స్ అయితే చూశారు. వితౌట్ దట్ మనం చూసుకున్నట్లయితే స్మాల్ రియల్ ప్రాఫిట్ అయితే మనకు కనపడుతుంది 28 క్రోర్స్. సో ఆపరేషన్స్ అనేటివి ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అసెట్స్లో కానీ నెట్వర్త్లో కానీ ఇయర్ ఆన్ ఇయర్లో ర్యాపిడ్గా వీళ్ళు గ్రో అయితే చూపిస్తున్నారు. అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ పరంగా కూడా మార్జిన్స్లో కూడా చాలా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. స్టిల్ ఇంకా బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇంకా కీప్ ఆన్ మనం మానిటర్ చేస్తే కూడా మంచిది. అండ్ లీవరేజెస్ కూడా వీళ్ళకైతే ఏం లేవండి. సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ కీప్ ఆన్ మానిటర్ అయితే చేస్తుండాలి. అండ్ ఐపీఓ విషయానికి వస్తే September 10th ఓపెన్ అయ్యి 12th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 1 పర్ షేరు, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 98 to 103 పర్ షేరు, లాట్ సైజ్ వచ్చేసి 145 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 1,900 క్రోర్స్ పైగా రైజ్ చేస్తుంటే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 472 క్రోర్స్, ఆఫర్ ఫర్ సేల్లో వచ్చేసి 1,428 క్రోర్స్లో అయితే వస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,935. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ యాజ్ పర్ డాక్యుమెంట్ దెర్ ఇస్ నో లిస్టెడ్ పియర్స్ ఫర్ దిస్ కంపెనీ. అండ్ ఈ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే కస్టమర్స్ ఫస్ట్ అప్రోచ్ అయ్యేలాగా స్ట్రాంగ్ మార్కెట్ ట్రస్ట్ని అయితే వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఫినాన్షియల్స్ వైజ్గా కూడా వీళ్ళు ఇంప్రూవ్ అయితే వస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే వీళ్ళకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ మీద అయితే నెగిటివ్ క్యాష్ ఫ్లో అయితే ఉందండి. ఇది కీప్ ఆన్ మనం మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు ఇది ఎక్కువగా సీజనల్ వైజ్లో బిజినెస్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. అండ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం ఇలాంటివి ఏదైనా జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద, ఫినాన్షియల్స్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంతో
పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 23% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.